10 సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేయకుండానే ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అయిందా? 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేయకుండానే అగ్రేరియన్లో తెలంగాణ అగ్రగామిగా నిలబడిందా ఇండియాలో? ఏముండిందండి కేసీఆర్కి? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ వాజ్ నథింగ్. గులాం నబీ ఆజాద్ ఇంటి ముందు కూర్చొని దుబాయ్ మెరేలు చేసేవాడు కేసీఆర్. ఏమి లేకుండే. అటువంటి కేసీఆర్ ఈరోజు తన కుటుంబానికి ప్రతి ఒక్కడికి ప్రధానమంత్రి బీసీ ఉండి ఒక బీసీని తీసేస్తారు. ప్రధానమంత్రి ఈ రోజు వరకు బీసీ అని చెప్పుకోలే. తనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు బీసీ అంటాడు. బీజేపీ చేస్తున్నటువంటి యొక్క కుట్ర ఏదైతే ఉందో 400 పార్ అన్నారు. ఎందుకంటే 400 పార్ వస్తే కులగణన చెప్పగానే వీళ్ళకు ఒక కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒకవేళ కంప్యూటర్లో వ్యక్తి కనుక కేటీఆర్ మీదనే ఎక్కువ ఉంటాయి. ఎందుకు టార్గెట్ కేటీఆర్ ఉన్నారు? కేటీఆర్ కూడా ఎన్నిట్లో ఇందుగలడు అందులేడు, ఎందెందు వెతికినా అందందే గలడు. అవినీతి ఎక్కడ చేయలేదండి నాకు చెప్పండి మీరు. కాంగ్రెస్కు ఒకవేళ భవిష్యత్తు ఉండవచ్చు అంటారా? కాంగ్రెస్ డెఫినెట్లీ దాన్ని సాగిస్తుంది. మా రేవంత్ రెడ్డి గారు ఛాంపియన్ కదా. ఇక స్టార్టెడ్. ఈ మూమెంట్ అంతా రగులుకుంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కూడా పదే గత ముఖ్యమంత్రిని, గత పరిపాలనను ఎత్తి చూపడం వలన లేదా ఎత్తిపోవడం వలన ఏమిటి ప్రయోజనం? కేసీఆర్ తెలంగాణను పిండి పిప్పి చేసిండు. ఏం లేదు తెలంగాణలో. రియల్లీ ఐఎమ్ సేయింగ్. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు ఏడాది కావస్తున్నది. మరి ఈ ఏడాదిలో ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళు ప్రజలకు చెప్పింది ఏమిటి? ఇవాళ వర్తమానంలో జరుగుతున్నది ఏమిటి? రాబోయే 4 సంవత్సరాలు బహుశా ఎట్లా ఉండవచ్చు? గత పరిపాలనకు ఈ పరిపాలనకు ఏమైనా తేడా ఉందా? ఉంటే ఏమిటి? ఈ విషయాల గురించి మాట్లాడుతూ మన దగ్గర మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రవీందర్ నాయక్ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం బ్రదర్. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది? 10 నెలల ఎట్లా ఉంది అనుకుంటారు? తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలలో కేసీఆర్ నిర్వాకం తర్వాత ఈ 10 నెలల్లో 1000 టైమ్స్ బెటర్. 1000 రెట్లు. ఎందుకు అంటే కేసీఆర్ చేసినటువంటి పరిపాలన అసలు స్వయం పాలన, స్వాభిమానం, సామాజిక న్యాయం ఈ కాన్సెప్ట్ మీద తెచ్చిన తెలంగాణ అసలు ఈ స్వయం పాలన లేదు, స్వాభిమానం లేదు, అసలు ఏ సామాజిక న్యాయం లేకుండా పరిపాలించాడు. ఒకటి. నెంబర్ 2, కంప్లీట్గా ఫ్యామిలీ రూల్ చేసినాడు. ఫ్యామిలీ రూల్, కుటుంబ పాలన. తదుపరి డెవలప్మెంట్ వదిలేసేసి డెవలప్మెంట్ పేరుతో తనకు ఎక్కడైతే అవినీతి చేయడానికి ఆస్కారం ఉందో అవే కార్యక్రమాలు చేసినాడు. తను ఏ భూములైతే క్విడ్ ప్రో కింద తను లాభపడటానికి అవకాశం ఉందో ఆ పని చేసినాడు ఆయన. అది తప్ప పబ్లిక్ తను చెప్పిందే దళితుడు ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, గిరిజనులకు 12% రిజర్వేషన్లు, ఈ రకంగా అనేక హామీలు. అతను ఇచ్చిన ఒక్క హామీనంటే ఒక్క హామీని చేయలే. ఆ చేసిందల్లా కేవలం తనకు అవినీతి చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి యొక్క మిషన్ కమిషన్ భగీరథ కాక. కానీ ఇక్కడ మీరు అంటే కాంగ్రెస్ నాయకులు చాలామంది మాట్లాడుతున్నది 10 సంవత్సరాలలో కేసీఆర్ ఏం చేయకుండానే ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ అయిందా? 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేయకుండానే అగ్రేరియన్లో తెలంగాణ అగ్రగామిగా నిలబడిందా ఇండియాలో? అగ్రగామి లేదు, ఏమీ లేదు. ఇది కేవలం అంకెల గారడి. కేసీఆర్ ఈజ్ ది మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ గోబెల్స్ కాలేజ్. కేసీఆర్ టైటిల్ నేను ఇస్తున్నా. ఎందుకంటే కేసీఆర్కి చాలా దగ్గరుండి నేను చూసిన, కేసీఆర్తో రాజకీయ సహవాసం చేసిన చాలా రోజులు. తెలంగాణ గురించి ఇక్కడ నేను ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలా. అది తెలియజేయకుండా మాత్రం నా మీద తప్పు అవుతుంది. ఎందుకు అంటే కేసీఆర్ యాక్చువల్లీ తెలంగాణ రావాలని కేసీఆర్కి లేదు. ఇది నిజంగా నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతా. కేసీఆర్ కేవలం తెలంగాణ బూచి చూయించి
ఆంధ్రులను భయపెట్టి డబ్బులు వసూలు చేయాలా ఒకటి. రెండవది సమైక్యాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని. ఇది అతని హిడెన్ ఎజెండా. సో ఈ హిడెన్ ఎజెండా పెట్టుకొని తను ఈ తెలంగాణ మూవ్మెంట్లో నేను చావు నోట్లో తెలబెట్టినా, నేను మరి సిరంజీలు వేసుకొని హంగర్ స్ట్రైక్ ఫాస్ట్ చేసిన అని అంటున్నాడు. ఇవన్నీ హంబక్కు. అతను చేసింది ఏమి లేదు. చేసింది నిజంగా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు అసలు తెలంగాణ. కానీ మీరు దీనికి ఉదాహరణ ఎట్లా నేను చెప్పగలుగుతున్నానంటే, ఏ రోజైతే తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో పెట్టినారో ఆ రోజు పారిపోయినాడు కేసీఆర్. తెలంగాణ బిల్లు పాస్ కాదు. ఆ రోజులో ఆ ఆంధ్రులు స్ప్రే కొట్టినారు. ఆ స్ప్రే కొట్టడానికి కూడా లగడపాటి రాజగోపాల్కి ఇన్స్టిగేట్ చేసింది కేసీఆర్. ఐఎమ్ విట్నెస్. ఎందుకు అంటే లగడపాటి ఏదైతే కబ్జా చేసి వక్ఫ్ భూముల మీద ఫ్లాట్స్ ఎన్ని కట్టినాడో అవన్నీ కేసీఆర్కు ఇచ్చినాడు అతను. అప్పటి నుంచి వాళ్ళ సంబంధాలు. సో లగడపాటి స్ప్రే కొట్టడానికి ముఖ్య కారణం కేసీఆర్. అందుకనే అసలు వినండి, బిలీవబుల్ స్టేట్మెంట్. దిస్ ఇస్ మై స్టేట్మెంట్. అందుకనే కేసీఆర్ ఆ రోజు పార్లమెంట్ ఉండకుండా పాడిపోయినాడు. ఒక్క విజయశాంతి గారే ఉన్నారు అక్కడ. ఆ రోజు పారిపోయింది కదా, లేడు. వై హ్యాస్ గాన్ అవుట్ సైడ్? ఎందుకు అంటే పార్లమెంటులో తను అప్పుడు 2004 నుంచి 2009 వరకు ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం మాట్లాడలేదు. హీ డింట్ స్పోక్ ఏ సింగిల్ వర్డ్ ఫార్ తెలంగాణ. whereas I spoke several times. Why తెలంగాణ? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ వీఆర్ ఆస్కింగ్ తెలంగాణ? నేను మాట్లాడినా. ఆ మాట్లాడడం వల్లే నన్ను చాలా ఇచ్చేసినాడు. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కేసీఆర్ని ఎక్స్పోజ్ చేయాలా. మళ్ళీ తోక ఆడిస్తున్నాడు ఇప్పుడు. ఆ తోకను కత్తిరించాలంటే రేవంత్ రెడ్డి సరైన మొగోడు అతనికి. రేవంత్ రెడ్డి ఈ 10 ఏళ్ళు అతను చేసిన నిర్వాకం ఏదైతే ఉందో అది ఈ 10 నెలలలో, అంటే మేము చేసిన ఈ ప్రజాపాలనలో జరుగుతున్నది అంతగా చెప్పుకోలేకపోతున్నాం. అది ఇప్పుడు చెప్తున్నాము, ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఏం చేసింది 10 నెలల్లో 22 లక్షల మందికి మరి లోన్ మాఫీ, రుణమాఫీ చేసి 2 లక్షలు. 2 లక్షలు ఒకేసారి. ఇదే కేసీఆర్ అనేవాడు 1 లక్ష చేస్తానని ఒక 4 సార్లు ఇతను 4 టర్మ్స్లు ఇచ్చినాడు. అప్పటికే మళ్ళీ ఇంట్రెస్ట్ పెరిగిపోయి మళ్ళీ లక్ష ఇంట్రెస్ట్ అయిపోయింది. సో ఇదొకటి. రెండవది ఫ్రీ బస్సు చెప్పింది 6 చెప్పినా 6 నిక్కచ్చిగా చేసి చూపించినారు. అయితే దానికి సరైన ప్రచారం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు కేసీఆర్ చేసిన అప్పులకి ఈరోజు ఇన్కమ్ ఎంత? నెలకి వచ్చే ఇన్కము 18 లక్షల కోట్లు, 18,000 కోట్లు. 18,000 కోట్లలో 6.5-7 వేల కోట్లేమో ఎస్టాబ్లిష్మెంట్ జీతాలకు పోతుంది, పెన్షన్స్కి. అదే రకంగా కేసీఆర్ కుంభముంచిన అవినీతితో ఏదైతే అప్పులు తెచ్చినాడో ఆ అప్పులకు ఇంట్రెస్టే 7,000 కోట్ల అప్పు ఇంట్రెస్ట్ కడుతున్నారు. మిగతా ఏముందంటే 13,500 కోట్లు అయిపోయింది. మిగతాది 3-4 కోట్లతోనే అభివృద్ధి. దాంట్లో కూడా చాలా చక్కగా డిసిప్లిన్గా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా రేవంత్ రెడ్డి గారు వారి టీం, కాంగ్రెస్ ప్రజాపాలన, ఇందిరాగాంధీ పేరుతో ఈ పాలన, సోనియా గాంధీ యొక్క డైరెక్షన్లో, రాహుల్ గాంధీ డైరెక్షన్లో ఈ రేవంత్ రెడ్డి గారు చాలా చక్కగా చేస్తున్నారు. ఐ అప్రిషియేట్. బికాజ్ 54 సంవత్సరాలు నా రాజకీయ జీవితం, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్. నేను కేసీఆర్ లాంటి వాడు అబద్ధాల కోరు, 100 బాగదులు ఏదైతే సంపాదించినారో, తన కుటుంబం ఏదైతే సంపాదించారో ఏముండిందండి కేసీఆర్కి? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు, మంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ వాజ్ నథింగ్. హీ వాజ్ ఓన్లీ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్, సిట్టింగ్ ఇన్ ఢిల్లీ. గులాం నబీ ఆజాద్ ఇంటి ముందు కూర్చొని దుబాయ్ పర్యటన చేసేవాడు కేసీఆర్. ఏమి లేకుండే. అటువంటి కేసీఆర్ ఈరోజు తన కుటుంబానికి ప్రతి ఒక్కడికి ఫామ్ హౌజులు, 2 ఫామ్ హౌజులు, దుబాయ్లో ఆస్తులు, అమెరికాలో ఆస్తులు, లండన్లో ఆస్తులు. ఎవడబ్బ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? పేద ప్రజల డబ్బు. ఇక్కడ అభివృద్ధి ఏమీ చేయలేదు. 3 ఎకరాల భూమి 3 ఎకరాలు కూడా ఇవ్వలే, ఒక కుటుంబానికి కూడా ఇవ్వలేదు. ఇక్కడ అన్ని రకాలుగా ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు. ఒక్కటైనా ఇంప్లిమెంట్ చేసినాడండి? ఒక హాస్టల్ సరిగ్గా నడిచిందండి? ఏమీ చేయకుండా. సో దీన్ని కంపేర్ చేయాలి. దయచేసి తెలంగాణ ప్రజలారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బీయింగ్ మైసెల్ఫ్ ఏ మరి సీనియర్ మోస్ట్ పాలిటిషియన్ ఫార్ 54 years మై ఎక్స్పీరియన్స్, ఒక స్టూడెంట్ లీడర్గా
18 ఏళ్ల వయసులో స్టార్ట్ చేసిన నేను మూమెంట్. ఒక సామాజిక వర్గం 10% జనాభా కలిగిన సామాజిక వర్గాన్ని షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తింపజేసి ఆ రోజుల్లోనే 76లోనే ఐ గాట్ ఏ పార్లమెంట్ అమెండ్మెంట్ విత్ ది సపోర్ట్ ఆఫ్ జైపాల్ రెడ్డి గారు. వారి సపోర్టుతో వారి గురుత్వంలో నేను ఆ రోజుల్లోనే బ్రహ్మానంద రెడ్డి గారు అక్కడ. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నది సోషల్ మీడియాలో కనబడుతున్నది, కరెంటు పోతూ ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు పోలేదు. కేసీఆర్ పోతే కేసీఆర్ మాటలు తక్కువ ఏం లేవు. కరెంట్ ఎక్కడ పోలేదు, కరెంటు రెగ్యులర్గా వస్తుంది. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. యూనిట్లు ఈరోజు కరెంట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, 500 రూపాయల గ్యాస్ ఇస్తున్నామండి. ఏది ఏ హామీని ఈరోజు పూర్తి చేయలేదు, అన్నీ పూర్తి చేసినాము. అయితే ఇంకా ప్రజలకు ఇంకా చేయవలసింది ఉంది, దాన్ని ఒప్పుకున్నాం. 10 నెలల్లో అసలు 3 నెలలకే స్టార్ట్ చేసినాం. 10 నెలలు 4 నెలలు పార్లమెంట్ ఎలక్షన్లకే పోయింది. ఇవన్నీ పోంగ కూడా చాలా చక్కగా డిసిప్లిన్తో నడుస్తుంది. దీన్ని కేవలం కేసీఆర్ ఏంటంటే తాను ఎట్లా వాళ్ళను ఆ కుటుంబం జైల్లోకి పోతుంది. దిస్ ఈజ్ కన్ఫర్మ్ బికాజ్ ఆఫ్ మోడీ ఇంకా యాక్షన్ జరగలే. మోడీ ఎలక్షన్ల టైం అప్పుడు వచ్చినప్పుడల్లా తెలంగాణ బికేమ్ ఏటీఎం టు కేసీఆర్ ఫ్యామిలీ అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ బికమ్ పేటీఎం టు మోడీ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నమాట. దిస్ ఈజ్ ద థింగ్. ఈరోజు ఏం మాట్లాడడం లేదే. ఈరోజు ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవడం లేదంటారు. కానీ మరి మీ ఈడీ, మీ సిబిఐ మీరు పదే పదే అరెస్టు చేస్తాం, ఎందుకు అంత ఉత్సాహం? పదే కాదండి, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అది లా ప్రకారం జరగవలసింది జరుగుతుంది, డెఫినెట్లీ జరుగుతుంది. దాన్ని ఇప్పుడు ఎందుకు కేటీఆర్ ఎందుకు ఏమంటున్నాడు, నన్ను జైలేయండి, నేను జైల్లో పోతా, జైలుకి పోయి అక్కడ వచ్చి నేను వర్జీజ్ చేస్తా, బయట వచ్చి మళ్ళీ పైలవాన్గిరి చేస్తా. ఎందుకండి నీకంతా ఆరాటం ఎందుకు, ఊగలటం? అంటే జైలుకు పోయేది ఖాయం. అయితే జైలుకు పోయేదాన్ని డైవర్ట్ చేయడానికి ప్రజలకు, అయ్యో నేను ప్రజల గురించి కొట్లాడుతుంటే నన్ను జైలుకి పంపించడానికి ఒక సింపతి గెయిన్ చేయడానికి నాటకం ఇది. కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ నాటకాలు ఆడడంలో నెంబర్ 1. బతుకమ్మ వస్తే బతుకమ్మ ఆమె నాటకాలు ఆడింది. ఆమె ఏం చేసిందో అందరికి తెలిసిందే. పాప ఆమె గురించి మాట్లాడితే. అయితే దీనికి అంతటికి తన పిల్లలు కేసీఆర్ కొడుకు కూతురు మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళు, మంచి తెలివిగలవాళ్ళు. ఐ అప్రిషియేట్ దెమ్. వాళ్ళు చెడిపోవడానికి కేసీఆర్ ఈజ్ ద రీజన్. ఏమన్నాడు ఇదే కేసీఆర్ అనేవాడు, నేను ముఖ్యమంత్రి అయినా నా కుటుంబం వాళ్ళు కూడా ఏదైనా అవినీతి చేస్తే ఊచలు లెక్క పెట్టాలన్నాడు. ఈ మూర్ఖుడు ఏం చేసినాడండి, వీళ్ళు ఇది చేస్తుంటే పిల్లలను గదవాయించొద్దా, వాళ్ళను వార్నింగ్ ఇవ్వద్దా, మీరు ఇది చేయకండి అని చెప్పేసి ఈ యొక్క కేసీఆర్ అనేవాడు ఆ రోజేమో కళ్ళు మూసుకున్నాడు ధృతరాష్ట్రుని వల్లే. ఇప్పుడేమో వాళ్ళిద్దరు కొడుకు కూతురేమో ఇబ్బందులు పాలైనాడు. వాళ్ళని సెటిల్ చేయాలి కదా, ఈ బాధ్యత కేసీఆర్ది. కాబట్టి నేను కేసీఆర్ని వార్న్ చేస్తున్నాను. అది కేసీఆరే చేయించినాడు వాళ్ళతో అవినీతి. కేసీఆరే అన్నింటికి కారణం. కేసీఆరే క్విడ్ ప్రో చేయించింది. కేసీఆరే దళితులకు గిరిజనులకు ఇచ్చిన సర్ప్లస్ ల్యాండ్ కానివ్వండి, తర్వాత మిగులు భూములు కానివ్వండి, వక్ఫ్ భూములు కానివ్వండి, దేవాదాయ భూములు కానివ్వండి, సర్వోదయ భూములు కానివ్వండి, ఎక్కడ ఈ భూములన్నీ ఎక్కడ పోయినాయి? ఇదంతా క్విడ్ ప్రో క్రింద చేసిందే. లక్షల కోట్లు సంపాదించి ఈరోజు తెలంగాణని పిండి చేసి ఏం అభివృద్ధి చేసినా ఉంది కదా, ఎక్కడ ఇప్పుడు అభివృద్ధి ఏం చేసినాడు చూపించండి నాకు. ఏదైనా చూపించండి మీరు. కేసీఆర్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నది ఒకటి, మిషన్ కాకతీయ వచ్చింది, అది ఫెయిలు. మిషన్ భగీరథ వచ్చింది, అవన్నీ పైప్స్ అన్ని పాత పైపుల్ని రిపేర్ చేసి అవన్నీ చేసినాడు, అది ఫెయిలు. పాలమూరు రంగారెడ్డి 85,000 కోట్లు ఖర్చు చేసినాడు దాని మీద. 40,000 ఒకటి, 45,000 ఒక దానికి. మిషన్ కమిషన్ కాకతీయ భగీరథ ఎక్కడ పోయినాయి అవి? ఎక్కడ రిజల్ట్ ఉందా? ఈరోజు ఏదీ చేయకుండా ఈరోజు హరీష్ రావు అనేవాడు ఏముండేనండి హరీష్ రావు దగ్గర? వీఆర్ ది విట్నెస్. మేమేమో ఒక మూమెంట్లో మాకున్న భూమి, ఇక్కడ ఎమ్మెల్యే కాలనీలో ఉన్న భూమి, సాగర్ సొసైటీలో ఉన్న భూమి మేము అమ్ముకున్నాం. వీళ్ళేమో మూమెంట్ జరుగుతున్నప్పుడే ఆంధ్ర వాళ్ళని బెదిరించి, ఇన్స్టిట్యూషన్ బెదిరించి వీళ్ళేమో ఫామ్ హౌజులు కట్టుకున్నారు. ఆ రోజుల్లోనే ఫామ్ హౌజులు స్టార్ట్ చేసుకున్నారు. తర్వాత తెలంగాణ ప్రజల యొక్క పుణ్యంతో 10 సంవత్సరాలు పవర్లో ఉండి ఇవన్నీ చేసినాడు. సో ఇది ప్రజలు గమనించే అసెంబ్లీలో కర్రుగాల్చి వాత పెట్టినారు. ఇది కేసీఆర్ షుడ్ నో. అసెంబ్లీలో కర్రుగాల్చి వాత పెట్టినారు. పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిందండి. సిగ్గుండాలి వీళ్ళకి. ఇంకెక్కడుందండి పార్టీ?
ఏ రోజైతే తెలంగాణ పదాన్ని తీసేసినాడో భారత రాష్ట్ర సమితి పెట్టుకున్నాడో ఆ రోజే తెలంగాణకున్న కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్కు తెలంగాణకు సంబంధం లేదు. ఈరోజు ఇప్పుడు మాలాంటి వాళ్ళు, నేను ఉన్నా, మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు, మేము చాలామంది ఉన్నాం మూమెంట్లో, దిలీప్ కుమార్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మేమంతా చూస్తాం హౌ యూ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ ఏదో తోకలాడిస్తున్నాడు కేసీఆర్. బిడ్డా కేసీఆర్, బీ కేర్ఫుల్, నువ్వు ఇంకా నాటకాలు ఆడవద్దు. తెలంగాణ ప్రజలు నిన్ను క్షమించినారు, నీకు 2 సార్లు పదవి కట్టబెట్టినారు, లక్షల కోట్లు సంపాదించిన, గమ్మున తాగి పడుకో నువ్వు అక్కడ. ఇంకా నకరాలు చేస్తున్నారు. అంటే మీరు కేసీఆర్ మీద మీకు కలిసి పనిచేసిన మీరు కాంగ్రెస్ నుంచి ఉన్నారు, తర్వాత మీ ఇద్దరి మధ్య దోస్తాను ఉన్నది. ఇప్పుడు ఆయన టికెట్ ఇవ్వకపోవడం, టికెట్ ఒకటే కాదండి, నిరాకరించిన కారణంగా మీలాంటి వాళ్ళంతా ఒకటే కేసీఆర్ మీద ఫైట్ చేయబోతున్నారా ఎట్లా? టికెట్ విషయం వదిలిపెట్టండి. మీరు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాల రాసిండండి. తెలంగాణ ఆత్మగౌరవం అక్కడ నాలాంటి వాళ్ళు సోషల్ మేము ఒక ఆయన కన్నా ముందు రాజకీయంగా మేము ముందు వచ్చిన వాళ్ళం. మాలాంటి వాళ్ళని ఖతం చేసేసినాడు, మా రాజకీయ జీవితాలు ఖతం చేసినాడు. ఇతన్ని ఎట్లా మేము ఇప్పుడు స్పేర్ చేస్తాము? తెలంగాణను ఆత్మగౌరవం లేదు, సామాజిక న్యాయం లేదు. అంత తన 0.5% లేని సామాజిక వర్గాన్ని తన ఇష్టం ఉన్న చోట్ల ఎన్ని పోస్టింగ్లు ఇచ్చినాడండి, ఎన్ని చేసినాడు? ఫోన్ ట్యాపింగ్ అండి. వాట్ ఈస్ దిస్? నువ్వు ఇతరుల కుటుంబాల యొక్క మరి అవన్నీ నువ్వు సీక్రెట్స్ అని నువ్వు వింటావండి, ఫోన్ మాట్లాడతావా? ఇదేంటిది? ఇది క్రైమ్ కాదా? అదే కిషన్ రెడ్డి అనేవాడు ఇక్కడ హోంమంత్రి ఆ రోజుల్లో. ఆ హోంమంత్రి ఏం హోంమంత్రి? తన కాన్స్టిట్యున్సీ సికింద్రాబాదు, హైదరాబాద్లోనే జరిగింది ఫోన్ ట్యాపింగ్. అప్పుడు ఇతని సిబిఐ ఏం చేసిందండి? అప్పుడు ఈయన యొక్క ఇంటెలిజెన్స్ ఏం చేసింది? ఈ యొక్క మన కిషన్ రెడ్డి అనే ఒక మంత్రి ఏం మంత్రి అండి ఇతను? ఈయన ముఖానికి ఇంకా ఈ కిషన్ రెడ్డికి ఏమో ప్రమోషన్ ఇచ్చినాడు ఇప్పుడు కేంద్ర మంత్రి అని. ఆ రోజులో బండి సంజయ్ బ్రహ్మాండంగా బీజేపీ పార్టీని ముందు తీసుకెళ్తుంటే, ఆర్గనైజ్ చేస్తుంటే, ఒక బీసీ కదా, బీసీ బిడ్డ అని చెప్పి అతన్ని పీకేసి ఇతన్ని పెట్టినాడు. అదేనా కారణం? ఎస్, అదే కారణం. మీరేంటి చెప్పగలరు? దీనికి కారణం ఉంది కదా, ఇది జగమెరిగిన సత్యం. నేనున్నా అక్కడ, నాకు తెలుసు బండి సంజయ్ ఎంత కష్టపడ్డాడు. ప్రధానమంత్రి బీసీ ఉండి ఒక బీసీని తీసేస్తారు. ప్రధానమంత్రి ఈ రోజు వరకు బీసీ అని చెప్పుకోలే. తనకు ఓట్ల అవసరం ఉన్నప్పుడు బీసీ అంటాడు, తనకు ఓట్ల అవసరం ఉన్నప్పుడు సబ్కా సాత్ అంటాడు, తనకు ఓట్ల అవసరం ఉన్నప్పుడు కేసీఆర్కి తెలంగాణ ఏటీఎం అయిపోయింది అంటాడు. ఓట్లు అయిపోగానే మర్చిపోతాడు. మోడీ చెప్పినాక ప్రధానమంత్రి, ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ఉంది కదా, అందరికీ ఉండొచ్చు. కానీ ఏం చేసినాడు ఆయన? ఎన్నిసార్లు చెప్పిండండి? తెలంగాణ బికమ్ ఏటీఎం టు కేసీఆర్ ఫ్యామిలీ అన్నాడు. ఎందుకు యాక్షన్ తీసుకోలే? మళ్ళీ సరే అయినా క్షమించి తెలంగాణ ప్రజలు 8 సీట్లు ఇచ్చిండండి పార్లమెంట్లో. ఏం చేసినారండి 8 సీట్లు ఇచ్చి? ఈ యొక్క కిషన్ రెడ్డి అనేవాడిని మంత్రిని చేసినాడు, క్యాబినెట్ మంత్రి. గుడ్ ఫర్ నథింగ్. ఎందుకు మీకు ఆయన అంటే అంత కోపం? నాకు ఆయన మీద కోపం, నాకు ఎవరి మీద కోపం లేదు. మూసీ మీద ఆయన మూసీ నిద్ర చేస్తున్నారు, మూసీ ప్రక్షాళన చేయండి కానీ ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అంటున్నారు. ఆయన తెలంగాణకు ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఒక కార్యక్రమం. దానికి ఉదాహరణ కూడా ఇప్పుడు బయట దేశంలో కూడా పోయి వెళ్ళి చూసి వచ్చినారు. గుజరాత్ కూడా ఎగ్జాంపుల్ చూపించినాము. ఆ విధంగా చేద్దామని ఒక ప్రపోజల్ అనుకున్నారు. అది ఇంకేమి బట్టగట్టలే. అది ఓన్లీ ఏ డిస్కషన్ టు టేకప్ ది ఇష్యూ. కార్యక్రమం తీసుకుందాము, సుందరీకరణ చేద్దామని అన్నారు. మీరు అది టేకప్ చేయగానే 1,50,000 కోట్లు తినేసినారంటారు. ఇది ఎట్లా? ఇది తినేసింది కాదు. వాళ్ళు ఏమంటే ముందు 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు. ఓ డిపిఆర్లో ఇదేమి లేదు. 1,50,000 కోట్లు అంటే ఎందుకోసం అనుకున్నారండి? దీని ప్రోగ్రామ్ అంటున్నమాట, నాది కాదు. వాళ్ళు అంటారు, వాళ్ళు అన్నీ అంటారు. కాంగ్రెస్ ఎస్ అంటే నో అంటారు. వాళ్ళ పని ప్రతిపక్షాలు కాబట్టి వాళ్ళు అనాల్సిందే. కానీ దాన్ని కూడా ప్రజలు గుర్తించాలా, ప్రజలు గుర్తిస్తున్నారు. ఇవి నాయకులు గుర్తించాలా. కేసీఆర్తో దెబ్బతిన్న వాళ్ళు ప్రతి వాళ్ళు ఈరోజు అలర్ట్ కావాలా. కేసీఆర్ను మళ్ళీ తోకాడించకుండా చేయాలా. కేసీఆర్ చచ్చిన పాలిటీషియను, ఈ కెన్ డూ నథింగ్. ఇతంత ఏమీ కాదు, ఊది కాలది పీరులేవదు. కానీ ఆ డబ్బుతో ఆటలాడుతున్నాడు. బాగా డబ్బు సంపాదించినాడు తెలంగాణ ప్రజలది. ఆ యొక్క కేటీఆర్ను, హరీష్ రావును ముందుకు నెట్టుతున్నాడు. ఎందుకంటే అరెస్టులు జరుగుతాయి. డెఫినెట్లీ దే విల్ గో టు జైల్. ఎవరెవరు పోతారు? కేటీఆర్ పోతాడు, తప్పు చేసిన వాళ్ళంతా పోతారు. మీరు లిస్టు చెప్పండి. మీరు చాలా అథెంటిక్గా కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రితో సహా అందరూ చెప్తున్నమాట, జైలు వేస్తామని కాదు, పోతారు, డెఫినెట్లీ పోతారు. అది ఎందువల్ల? ఏమిటి? ఎందుకేమండి? ఎన్ని చెప్పాలా? 50 కోట్ల రూపాయలు మన ముందే ఎత్తుకుపోయి
తర్వాత కేసీఆర్ అనేవాడు 23 లక్షల కోట్ల బడ్జెట్ తెలంగాణలో ఖర్చు పెట్టింది 10 సంవత్సరాల్లో. ఏం చేసినాడు? ఎక్కడ పోయింది ఆ డబ్బు? కాళేశ్వరం పెట్టినాడు, మిషన్ అన్నాడు, కమిషన్ భగీరథ కాకతీయ అన్నారు. ఆ డబ్బంతా ఎక్కడ పోయింది? సో ఈరోజు ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి అయిన రోజే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, నేను ఈ కేసీఆర్ చేసే దురాగతాలని అరికడతా, నేను డెఫినెట్లీ పవర్లో వస్తా, నేను ఇతన్ని అంతు తెలుస్తానని అంతు తెలిసినాడు, ముఖ్యమంత్రి అయినాడు, కార్యక్రమాలు చేస్తున్నాడు ఈరోజు. అది చూసి ఇప్పుడు ఏంటిది, కేసీఆర్ నిజంగా అతని ఒక కరెక్ట్ పర్సన్ అయితే రేవంత్ రెడ్డిని తన కొడుకు మాదిరిగా ఎందుకు అనుకోడండి? నా తెలంగాణ బిడ్డ అయ్యిండు, ముఖ్యమంత్రిని ఎందుకు అనుకోడు? వై అంటే ఓర్వలేనటువంటి యొక్క మూర్ఖుడు. అంటే తన కొడుకే కావాలా, తనే కావాలా, తన వాళ్ళే కావాలా, వేరే వాళ్ళైతే తెలంగాణ బిడ్డలు కాదా? ఎందుకు నువ్వు అనుకోవు? నీ మంచితనాన్ని ఎందుకు అనుకో? ఆయన ఏమనలేదు కదా, ఏమనలేదు ఎందుకు అంటేనే ఉన్నాడు. వీళ్ళు ఇద్దరు అంటున్నది ఇదే ఓర్వలేక ఈయన ఇక్కడ స్టాండ్ బై అయిపోతాడేమో అని చెప్పేసి, ఎక్కడైతే పాతుకుపోతాడని చెప్పేసి ఆయన్ని డీఫేమ్ చేయాలని ప్రయత్నం. రేవంత్ రెడ్డిని ఎవ్వరు డీఫేమ్ చేయలేరు. రేవంత్ రెడ్డి డెఫినెట్లీ హీఈస్ గోయింగ్ వెల్, డూయింగ్ వెల్, హీఈస్ ఛాంపియన్ ఆఫ్ తెలంగాణ నౌ. వాట్ ఎవర్. ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక కార్యక్రమం తీసుకున్నారండి. ఏది? కులగణన. మోడీ ఏమంటాడు? ఇది కులగణన కాదు, కుల గొడవలని అన్నాడు ఆయన. మోడీజీ ఓ ఐసా నహీ హే, అది అట్లా కాదు. కులగణన చేస్తే ఎవరి వాట వాళ్ళకు వస్తే గొడవలు ఎందుకు ఉంటాయండి? ఈరోజు అసమానతలు ఉన్నాయనే కదా. కులాల మధ్య విభజన ఎందుకు అని అన్నాడు ఆయన. ఇది వేరు కాదు. ఇది ఎంతకాలంలో కులం చెప్పుకుంటారు అనేది కూడా ఒకటి. ఇదే కెన్ యూ అబాలిష్ ఇట్? కులాలను మీరు తీసేయగలుగుతారా? కులాలు పోతాయి ఇక్కడి నుంచి దేశంలో. అమెరికాలో పోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా కుల సంఘాలు పెట్టుకున్నారు. ఇది మన సంస్కృతి. సో కుల గణన అనేది చాలా మంచి కాన్సెప్ట్. దాన్ని మా రేవంత్ రెడ్డి గారు అక్కడ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుందో, రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాడు. దిస్ ఇస్ ద గ్రేట్ థింగ్. ఇది ఇండియాలోనే ఒక రెవల్యూషన్ అని నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా నేను ఐ విల్ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ చేస్తున్నటువంటి యొక్క కుట్ర ఏదైతే ఉందో, 400 పార్ అన్నారు. ఎందుకంటే 400 పార్ వస్తే రాజ్యాంగాన్ని మార్చవచ్చు, రిజర్వేషన్లు తీసేయవచ్చు. ఆ కాన్స్పిరసీతో చేస్తున్నది ఎక్స్పోజ్ చేస్తున్నాడు. దట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ బై అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. అదే రకంగా కులగణన చెప్పగానే వీళ్ళకు ఒక చెమటలు పట్టేసినాయి. ఇక లాభం లేదని చెప్పి అనుకుంటున్నాను. ఎవరికి చెమటలు పట్టాయి? బీజేపీ పార్టీ. ఎందుకు వాళ్ళకి ఎందుకు పడతాయి? నో, ఎస్. ఇప్పుడు ఈరోజు మోడీ గారు చెప్పారు కదా, ఇది కులగణన కాదు, కుల పంచాయతీ అని పెడుతున్నారని చెప్పి చెప్తాడు ఆయన. మోదీ గారు మీరు మీ కులమే, మీరు బీసీ అంటున్నాము, మరి మన బీసీలకు ఏదో వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తామని అంటుంటే వై యు ఆర్ నాట్ సపోర్టింగ్? మోడీ గారు ఎందుకు సపోర్ట్ చేయవద్దు? సో మోడీ గారు ఎలక్షన్ వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పలే ఆయన ఓపెన్గా నేను బీసీ అని చెప్పి ఎప్పుడు చెప్పలే. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమాలు చాలా చక్కగా తూచా తప్పకుండా 6 హామీల్ని రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఈ 10 నెలల కాలంలో విద్యుత్ మీద కమిషన్, ఇరిగేషన్ మీద కమిషను, 2 కమిషన్లు వేసి వాళ్ళు నిగ్గు తేలుస్తాము, ఎక్కడ అవకదారు చెప్తాం. అవును, కమిషన్స్ ఇవి తెలంగాణ ప్రజలు ఎవరు అడగలేదు, ప్రజల నుంచి ఒక డిమాండ్ రాలేదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను వదిలేసి ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతామని ఒక చర్చ ఉంది బయట. మాట్లాడడం కాదు, ఇది గ్యారంటీలు అన్నీ పూర్తి చేసినా ఇప్పుడు రీసోర్సెస్ కావాలా, రీసోర్సెస్ వచ్చిన కొద్దీ దాని ప్రకారం మనకు ఎంత రీసోర్స్ ఉందో దాని మీద పనిచేస్తున్నాం. అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను రిక్వెస్ట్ చేసేది. ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి కొంచెం? ప్రజలు మనకున్నటువంటి బడ్జెట్ ఎట్లా వస్తుంది, ఎంత వస్తుంది, ఏముంది, ఎక్కడ ఖర్చు పెడతాం అనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులు డెఫినెట్లీ. అయితే మేము చేసిన పనిని ఇంకా మేము ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్ళాలా. సో మా శ్రేణులు కూడా తయారవుతున్నాయి. ఇప్పుడు మరి కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కూడా నిన్ననే మీటింగ్ పెట్టి మా శ్రేణుల్ని పిలిపించినారు. మనం చేసే కార్యక్రమాలన్నీ ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం. అది ఆ కార్యక్రమం కూడా ఇచ్చేసినారు. కేటీఆర్ టార్గెట్ చేసుకొని పదే మాట్లాడుతున్నారు. ఆయన ఫామ్ హౌస్ అని, లేకపోతే కనుక ఎన్నో, అసలు ఒకటి కాదు, ఈ 10 నెలల కాలంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒకవేళ కంప్యూటర్లో వ్యక్తి కనుక కేటీఆర్ మీదనే ఎక్కువ ఉంటాయి. ఎందుకు టార్గెట్ కేటీఆర్ ఉన్నారు? కేటీఆర్ కూడా ఎన్నిట్లో ఇందుగలడు అందులేడు, ఎందెందు వెతికినా అందందే గలడు. అవినీతి ఎక్కడ చేయలేదండి నాకు చెప్పండి మీరు.
ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఉండిందా? ఏదైనా ల్యాండ్, ఎన్ని ల్యాండ్లు ఇప్పుడు? ల్యాండ్, స్కాండ్, గ్రైనేటు, ఏది ఇంకేది అదే లిక్కరు, తర్వాత నయీం భూములు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ భూములు, తర్వాత ఎన్ని భూములండి సర్ప్లస్, అసైన్మెంట్ ల్యాండ్స్, ట్రైబల్స్కి దళితులకు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్స్ లాక్కున్నారు. ఈ విధంగా చాలా ఘోరంగా చేసి తెలంగాణను ఎక్కడ కాకుండా పనికి రాకుండా చేసినారండి కేసీఆర్ అండ్ కేసీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ ప్రభుత్వం. సో ప్రజలు కరెక్ట్గా అప్పుడు కర్రుగాచి వాత పెట్టినారు, ఇప్పుడేమో గడ్డపారతో వాత పెట్టినట్టున్నా. ఐఎమ్ సారీ. అయితే మీద వాత పెట్టగానే ఇప్పుడు కూర్చోలేకపోతున్నారు, కింద కూర్చోలేకపోతున్నారు, ఇప్పుడు ఎగురుతున్నారు అనమాట. దే కాంట్ సిట్. సో ఇది పరిస్థితి ఈరోజు. కాబట్టి ఇక ముందు కూడా వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలా. మీరు వీలైతే ఈరోజు కేసీఆర్ ఈరోజు కూడా తెలంగాణకు నష్టపరుస్తున్నారు. ఎట్లా? నౌ హీ ఈజ్ అపోజిషన్ లీడర్, మెయిన్ అపోజిషన్ లీడర్, మెయిన్ అపోజిషన్ లీడర్ హ్యావింగ్ క్యాబినెట్ ర్యాంక్ ఫెసిలిటీస్. ఈరోజు క్యాబినెట్ ర్యాంక్ ఫెసిలిటీస్ ఆయనకి జీతం కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, ప్రోటోకాల్ కానివ్వండి, అది కూడా ఈరోజు మన స్టేట్ ఎక్స్చెక్కర్ మోసం చేస్తున్నాడు. ఈరోజు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడు. చేస్తూ క్యాబినెట్ హోదా పొందుతూ అసెంబ్లీకి పోడు, ప్రజల ఇష్యూస్ మీద మాట్లాడా. నోరు ఎందుకు తెలుస్తలేడు? నోరు పడిపోయిందా? ఐఎమ్ ఆస్కింగ్ వై యు ఆర్ నాట్ స్పీకింగ్? కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్తావు నువ్వు. నాగార్జున సాగర్లో మీటింగ్ పెట్టి మా ట్రైబల్ లేడీస్ని కుక్కలు నక్కలని అంటావు. ఈయనని పట్టుకొని మన కిషన్ రెడ్డిని పట్టుకొని రండా ముండా అంటావు, ఇంకోళ్ళని పట్టుకొని ఇంకేదో అంటావు. కానీ ఇప్పుడు నీవు నోరు రాదా? నీకు ఇప్పుడు మాట్లాడవా? నువ్వు నిజంగా తెలంగాణ హితకారి అయితే నువ్వు సజెస్ట్ చేయి, బీయింగ్ ఏ సీనియర్ పాలిటీషియన్. ఎందుకు చేయవు? నువ్వు అడ్వైజ్ ఎందుకు చేయవు? ఇగో ఇది ఇట్లా కాదు ఇట్లా అని చెప్పండి. ఎంతసేపు నువ్వు నన్ను లోపల వేసేస్తారో, నన్ను లోపల పెడతారో, నా కొడుకు లోపల పెడతాడు, ఆ భయంలో ఇష్టం వచ్చినట్టు గోబల్స్ ప్రచారం చేస్తున్నాడు. సో ఐఎమ్ వార్నింగ్ మిస్టర్ కేసీఆర్, ఈ గోబల్స్ ప్రచారం మానుకో. ఇప్పటికే నువ్వు తెలంగాణ ప్రజలు నీకు ఇచ్చిన అవకాశం 2 సార్లు ఇచ్చిండండి, ఇంకెన్నిసార్లు ఇవ్వాలా? ఈయన జాగీరా? ఈయన రాజా నిజాం? ఆయన అవార్డు ఇయ్యి. ఎందుకు నువ్వు మా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ బిడ్డ అని అనవు? వై యు ఆర్ నాట్ ట్రీటింగ్? కాంగ్రెస్ వాళ్ళు జై తెలంగాణ అనరని వాళ్ళు అంటున్నారు. ఏదో కార్యక్రమం ఉన్నప్పుడు జై తెలంగాణ ప్రారంభిస్తాం, దానికి కల్చర్ వచ్చింది 20-25 ఏళ్లలో. కాంగ్రెస్ వాళ్ళు ఉపన్యాసం ప్రారంభంలోనో ముగింపులోనో జై తెలంగాణ పదమే ఉండదు. ఎందుకు జై తెలంగాణ? తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా తెలంగాణ ఎక్కడదండి? అసలు తెలంగాణ పదాన్ని తీసేసి బ్యాన్ చేసిందే కేసీఆర్. ఎక్కడ? భారతం అని పెట్టాయి, భారత రాష్ట్ర సమితి. ఎక్కడ? ఈయనకేం సంబంధం ఉంది? ఈరోజు తెలంగాణ సోనియా గాంధీ లేకుండా తెలంగాణ వచ్చేదా? నిజంగా చెబుతాం మనం. కాదు, లేదు, రాదు. సోనియా గాంధీ లేకుంటే సోనియా గాంధీ గారిని విమర్శించే నైతిక హక్కు ఈ మన కేటీఆర్ అనే వాడికి, ఈ యొక్క మన బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఉందా? ఈయనట మోడీకిను గుజరాత్కు గులాం అవుతాడంట. అరే మోడీకి గుజరాత్ గులాం ఏమవుతావా? మోడీ ఏమన్నాడు? సార్ తల్లిని చంపినారు, బిడ్డల్ని బతికించినని అన్నాడు. ఈజ్ తెలంగాణ వ్యతిరేకి బేసికల్లీ మిస్టర్ మోడీ గారు గొప్పోడు కావచ్చండి. వాళ్లకు ఏం చేశాడు మోడీ గారు? ఒక ఆదివాసిని రాష్ట్రపతి చేశాడు. ఓకే, చేసి ఏం చేసినవా నువ్వు? పార్లమెంటుకి ఆమె అధిపతి, 3 దళాలకు 3 దళాలకు అధిపతి, కాన్స్టిట్యూషన్కి అధిపతి, రాష్ట్రపతి, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఏం చేసినావు నువ్వు? అవమానం చేస్తేవి. పార్లమెంట్ భవనం నువ్వు ఇనాగ్రేషన్ చేయించకపోతేవి. వాట్ ఈస్ దిస్? గొప్పలు చెప్తావు మళ్ళీ. ఇది మోడీ గారు. ఎందుకు నువ్వు మా ఆదివాసీ మహిళ ఇనాగ్రేట్ చేయదా? షీ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, వేరాజ్ మోడీ ఈజ్ ద 3rd పర్సన్. ఫస్ట్ రాష్ట్రపతి, సెకండ్ ఉపరాష్ట్రపతి, 3rd ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకరు. మరి ఇటువంటిది చేస్తూ అదే రకంగా మోదీ గారు మా మహామహులు ఉన్నారు ఎస్సీ ఎస్టీలలో, వాళ్లకు రెస్పెక్ట్ ఇస్తున్నావు, భారతరత్నలు ఇస్తున్నావు, వాళ్ళ స్టాచ్యూలకు కలర్ వేస్తున్నావు, వాళ్ళని జయ అంటున్నావు, జిందాబాద్ అంటున్నావు, జై సేవాలాల్ అంటున్నావు. కానీ అది అనడం కరెక్ట్ కావచ్చు, కానీ వారు కోరుకున్న సమాజం గురించి నువ్వేం చేస్తున్నావు? దాని మీద ఎప్పుడైనా ఆలోచన చేసినావా మోడీజీ? ప్లీజ్ ఆలోచించబడుతున్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? ఈక్వల్ బిఫోర్ లా అన్నాడు. ఎక్కడ ఈక్వాలిటీ ఉందా? ఆ ఈక్వాలిటీకే ఇప్పుడు రాహుల్ గాంధీ పనిచేసేది, కులగణన.
ఎవరి వాట వాళ్ళకి ఇద్దాము, ఎవరు వాళ్ళకు ఇచ్చేద్దాం అనేది రాహుల్ గాంధీ ఆలోచన. ఆ రోజుల్లో ఇందిరమ్మ గరీబీ హఠావ్ అన్నది. ఈరోజు నిజంగా ఈ కులగణనతో సంపూర్ణంగా ఇప్పుడు గరీబీ హఠావుగా ఆ రోజుల్లో 20 పాయింట్ ప్రోగ్రామ్, అందులో బ్యాంకుల నేషనలైజేషన్, ల్యాండ్ సీలింగ్, తర్వాత బ్యాండెడ్ లెవరీ అబాలిషన్. ఇందిరాగాంధీ భారతదేశ రాజకీయాలలో తిరుగులేని నాయకురాలు, అందులో సందేహం లేదు. పేదల కోసం ఈ పని చేసిన వారి పేరు చెప్తే ఒకటో లేవు రెండో లేవు పేరు చెప్పాలి. కానీ ఇవాళ ఉన్న పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ అవి చేసిన లోపాలు కళ్ళకు కనబడుతున్నాయి ఇప్పటికి కూడా కొన్ని. ఇప్పుడు లోపాలు కనబడే విషయం కాదు ఇది. ఇప్పుడు ఈ 10-12 ఏళ్లలో జరిగినటువంటి డ్యామేజ్ అయితే ఉందో కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాటిని రెక్టిఫై చేయడానికి రాహుల్ గాంధీ గారు ఒక నవయువకునిగా మంచి స్టెప్ తీసుకున్నాడు. దీనివల్ల ఒకటే వేసినాడు ఆయన. సౌ సునార్కి ఏక్ లుహార్కి అంటారు. ఒకటే సమ్మెట వేసినాడు. ఏమి కులం, ఎవరి కులం ఎంతనో వారి మాట అంతా. ఎస్. సో దానివల్ల ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది వస్తుంది. ఒకవేళ భవిష్యత్తు ఉండవచ్చు అంటారా? డెఫినెట్లీ. అది ఉండకుంటే ఈ రాజకీయాలే లేవు కాంగ్రెస్కు. కాంగ్రెస్ డెఫినెట్లీ దాన్ని సాగిస్తుంది. మా రేవంత్ రెడ్డి గారు ఛాంపియన్ కదా. స్టార్టెడ్. ఈ మూమెంట్ అంతా రగులుకుంటుంది. సీనియర్ రాజకీయ నాయకులుగా మీరు అటు కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, చాలా లాంగ్ జర్నీ ఉంది. ఓపెన్గా మాట్లాడుకుందాం మనం. ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా పదే గత ముఖ్యమంత్రిని, గత పరిపాలనను ఎత్తి చూపడం వలన లేదా ఎత్తిపోవడం వలన ఏమిటి ప్రయోజనం? ఆయన చేసింది అటువంటి పనులండి. అటువంటి పనులు చేసినాడు కేసీఆర్. మామూలుగా చేయలే. కేసీఆర్ తెలంగాణను పిండి పిప్పి చేసిండు. ఏం లేదు తెలంగాణలో. రియల్లీ ఐఎమ్ సేయింగ్. ఏముంది? 7 లక్షల కోట్ల అప్పు, 23 లక్షల కోట్లను ఆగం చేసినాడు. ఎక్కడ ఎవరికి ఏం చేయలేదు. రాజకీయంగా బతకనివ్వలే పేదోళ్ళని, వీకర్ సెక్షన్స్ని. వాళ్లకు అభివృద్ధి చేయలేదు. ఇదే మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఇప్పుడు ఎంత చెప్పుకుంటున్నాడో 4 కోట్ల ఇళ్ళు కట్టినట. ఇక్కడ ఎన్ని కట్టినవరా భయ్య అంటే ఇక్కడ ఏం లేదు. ఏముంది? కట్టినరా? ఇక్కడ ఒక ఇల్లు కూడా కట్టలే. ఆయన మళ్ళీ ఇక్కడ స్లోగన్లు ఇచ్చి ఎలక్షన్లో నేను 4 కోట్ల ఇల్లు కట్టినా, ఇక్కడ ఒక ఇల్లు కట్టలే. ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు మంత్రి, హోంమంత్రి, ఇప్పుడు కేంద్ర క్యాబినెట్ మంత్రి. ఏం చేసినామంటే ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కేవలం ఆయన కూడా కేసీఆర్ తానా అంటే ఆయన తందానా అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. ఎట్లయిద్దండి కాంగ్రెస్ బీజేపీ? అసలు టీఆర్ఎస్ బీజేపీ ఒకటి. టీఆర్ఎస్ని ముంచాలని బీజేపీ, బీజేపీని ముంచాలని టీఆర్ఎస్. కానీ ఇక్కడ ఒక విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఒక డైలాగ్ ఏమిటంటే, ముఖ్యమంత్రిని కలిసి చెప్దామని ఆయన కొన్ని విషయాలు వినట్లేదు అని ఒక చర్చ ఉన్నది. 2 మంత్రులు సీనియర్గా ఉన్నవాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు ఆయన మాట వినట్లేదు అని ఒక నిజమేనా ఇదంతా? ఇది ఇప్పుడు కేసీఆర్కి ఇప్పుడు నిన్న ఎగ్జాంపుల్. మంచి క్వశ్చన్ అడిగినారు మీరు. ఎటువంటి విభేదాలు లేవు. ఎవరి మాట ఎవరు వినడం అనేది లేదనేది అది చాలా తప్పు, శుద్ధ తప్పు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ లగచర్ల ఇష్యూ జరిగిందండి. లగచర్ల ఇష్యూ దట్ ఈజ్ రిలేటెడ్ టు ట్రైబ్స్, బీసీసు, ఎస్సీస్లు, ఎస్టీసు, ఆల్ అక్కడ ఉన్న ఆ 4 గ్రామాలలో 2 తండాల్లో ఉన్న మొత్తం జనాలది అది ఇష్యూ. మరి కేసీఆర్ అనేవాడు బీఆర్ఎస్ అనే పార్టీ ఒక్క లంబడోళ్ళనే పట్టుకొని ఎందుకు పోయినాడు? తక్కినోళ్ళు ప్రజలు కదా. అంటే లంబడోళ్ళు అయితే ఈజీగా ఎక్స్ప్లాయిట్ చేయవచ్చు, ఈజీగా వాళ్ళను డూప్ చేయవచ్చు అని చెప్పి వాళ్ళని పట్టుకొని మూవ్మెంట్ చేసినాడు. ట్రైబల్స్కి అది చేసింది, ఇది చేసిందని. ట్రైబల్ను గుర్తించిందే ఇందిరాగాంధీ. 20 ఏళ్ళు నష్టపోయిన అప్పుడు 56 నుంచి 76 వరకు నష్టపోయిన వాళ్ళను గిరిజనులకు గుర్తించింది ఇందిరాగాంధీ. వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చింది ఇందిరాగాంధీ. వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చింది ఇందిరాగాంధీ. నాలాంటి వాళ్ళు మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినాం చాలామంది మేము. తెలంగాణలో అయింది మేము. ఈ తెలంగాణలోనే, బయట ఎక్కడ కాలే. బయట ఒక మహారాష్ట్రలోనే ఆ జనరల్ సీట్లో వీపీ నాయక్ 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. ఇక్కడ మేము 5-6 ఎమ్మెల్యేలు కంటిన్యూగా ప్రతి టర్మ్లో 5-6. లగచర్ల ఘటన చెప్పండి. సో ఆ చేసింది ఇందిరాగాంధీ. ఆ ఇందిరాగాంధీ చేసిన దాన్ని ఇప్పుడు వీళ్ళు మరిపించడానికి ఈ లంబాడీలను కాంగ్రెస్ నుంచి దూరం చేయడానికి కేసీఆర్ పనిన కుట్ర ఇది. ఈ కుట్రను బహిర్గతం చేయాలనేది మేము కోరినాము. దాని ప్రకారం మేము పనిచేస్తాము. ఎందుకంటే ఇష్యూ రిలేటెడ్ టు
ఎవ్రీబడి. మీరు అన్నది అంటే వీళ్ళ అమాయకులు ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే ఏం చేసిండు పోయి బీఆర్ఎస్? వాళ్ళని తీసుకెళ్ళి ఢిల్లీ తీసుకెళ్ళి నాటకాలు ఆడుతున్నాడు, వాళ్ళతో ప్రొటెస్ట్ చేయిస్తున్నాడు. ఏంటిది ఇదంతా? మీరు కూర్చొని నువ్వు అపోజిషన్ లీడర్గా నువ్వు కూడా పిలిపించుకొని మాట్లాడు, గవర్నమెంట్తో మాట్లాడు. నీకు కూడా ఉంది కదా, ఒక స్టేటస్ ఉంది కదా, ప్రభుత్వానికి చెప్పు ఇది ఇట్లా కాదు ఇట్లా చేయమని. ఒకవేళ అది అక్వైరీ చేయవలసి ఉంటే దానికి వాళ్ళకి సరిపోయేంత కంపెన్సేషన్ ఇవ్వమని చెప్పు. ఈ సజెస్ట్ చేయకుండా ఆ ట్విట్టర్లో ఇస్తుంటాడు కేటీఆర్. ట్విట్టర్లో ఇస్తే అయిపోతుందా స్టేట్మెంట్లు? ప్రాక్టికల్గా మీరు ఏం చేసినారు? ట్రైబల్స్కి రావాల్సినటువంటి 2,30,000 కోట్లను మీరు దిగమింగి 30,000 కోట్లు కూడా ఖర్చు చేయకపోతే వాళ్ళ వెల్ఫేర్ మీద. వాళ్ళకున్న ఐటీడీఏలు బీకేస్తుంది. అంటే ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఐటీడీఏ ఇంప్లిమెంట్ చేయాలి, మాడా ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేయాలి, జీసీసీ ఎక్కడ పోయిందో తెలియదు, ట్రైకార్క్ ఫండ్స్ ఇవ్వాలి, చెంచుల సంఖ్య తగ్గిపోతుంటే వాళ్ళు దాని గురించి ఏం చేయాలి? 6,000 స్కూళ్ళు ఉండే తాండాలలో గూడాలలో అన్నీ మూసేస్తుంది మీ కాలంలో 10 ఏళ్లలో. వాళ్ళకి ఏం చేయకపోతే గ్రామ పంచాయతీలు చేసినామని చెప్పేసి డబ్బాలు కొడుతుంది. దానికి డబ్బులు లేవా? అది ప్లాన్లో లేదు, ప్రోగ్రాంలో లేదు. ఆ తాండాలు రెవెన్యూ పంచాయతీ చేస్తే కదా, రెవెన్యూ ఉంటే కదా ఆ తాండాలకు ఏమైనా జరిగేది. అది ఏమీ చేయకుండా మాకు రావాల్సిన 12% ఇస్తానని నువ్వే చెప్పినావు, ప్రతి మీటింగ్లో చెప్పాడు. మీకు 12% రిజర్వేషన్లు నేను ముఖ్యమంత్రి అయిపోగానే ఇస్తా, దళితుల్ని సీఎం చేస్తా, లేకుంటే తల్లనరుక్కుంటా అన్నాడు. ఆ 12% పోయి 10% కూడా ఇవ్వమని కోర్టు డైరెక్షన్ ఇస్తే అది కూడా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇక్కడ మనం అరగంట వరకు మాట్లాడినాము. దాదాపు అరగంట సేపు మీరు బీఆర్ఎస్ పైననే ఎక్కువ మీరు విమర్శ చేస్తున్నారు. కానీ ఈ 10 నెలల కాలంలో ఈ ప్రభుత్వం చేసింది ఏమిటి అన్నప్పుడు డబ్బులు లేవని అంటున్నారు. నో డబ్బులు లేవని కాదు. ఒకటి రుణమాఫీ గట్టిగా చెప్పిన డబ్బులు, ఎస్ రుణమాఫీ, మన ఫ్రీ బస్ ఒకటి, ఇంకా వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ కార్యక్రమాలు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, ఇప్పుడు 3,000 స్కూళ్ళు రీఓపెన్ చేసి ప్రోగ్రామ్ చేసినారు. ప్రతి జిల్లాకు ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఒక మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి. తర్వాత ఈ హాస్టల్ మెస్ ఛార్జెస్ పెంచినారు. ఇందిరమ్మ ఇళ్లకు ఆల్రెడీ ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇళ్ళు ప్రపోజల్ ఇచ్చేసినారు. అది పని నడుస్తుంది. రేపు 9వ తారీఖున ప్రతిదీ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లా వెళ్ళి రివ్యూ చేసి అక్కడ టేకప్ చేస్తున్న స్కీమ్స్ గురించి, ప్రతి స్కీమ్ గురించి చెప్తున్నారు. చేయడం లేదనేది లేదే, కార్యక్రమాలు చేస్తున్నాము. వాటికి సరైన ప్రచారం ఇప్పుడు మేము చేయవలసిన అవసరం ఉంది. కదా ప్రజా విజయోత్సవాలు, ప్రజాపాలన అన్నారు కదా. పోయిన గవర్నమెంట్కి ప్రజలే ఓట్లేసింది, ఈ గవర్నమెంట్కి ప్రజలే ఓట్లేసింది. మళ్ళీ పర్టికులర్ ప్రజాపాలన అని చెప్పడం ఏమిటి అర్థం కాదు. ప్రజాపాలన అంటే కేసీఆర్ ఒక్క మనిషిని కలవలే, ఎమ్మెల్యేలను కలవలే, గద్దరన్న పోయి 6 గంటలు కూర్చుంటే లోపలికి పిలవలే. ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ 5 మంది ఎమ్మెల్యేలను మంత్రిగా తీసుకొని గేట్ దగ్గర పోతే గేట్ దగ్గర నుంచి బయటికి పెట్టే పంపించేసినాడు. ఎప్పుడైనా కేసీఆర్ కలిసినాడా? పేదల్ని కలవలే, జనాల్ని కలవలే. ఇక్కడ ఇప్పుడు ఈజీగా రేవంత్ రెడ్డి గారు ఇట్లా బయట అవుపడగానే రేవంత్ అన్న అనగానే ఎస్ అని పలుకుతున్నాడు. ఆయన పిలిస్తే పలికేది రేవంత్ అన్న. మేము దేవులాడితే దొరకని కేసీఆర్ అన్న. ఇది ఫరక్. ఎవరు దొరికినండి? దేవులాడితే కూడా దొరకలేదా? ఏ రోజు ఎవరు మాట్లాడలే. కనీసం ఎవరిని కలవాలని ఎవరు మాట్లాడరు. సరే కలిసే వాళ్ళతో పవర్ లేదు, ఏమీ లేదు, వాళ్ళ చేతిలో ఏముండిందండి? కేసీఆర్ ఏమో లక్షల కోట్లు సంపాదించుడు. ఏది ఇక్కడ కూర్చొని, ఎక్కడ స్టేట్ హెడ్ క్వార్టర్లో. ఆ మంత్రులు, తన మంత్రులేమో జిల్లాలలో సంపాదించుకున్నారు 1,000 కోట్లు. తర్వాత ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో 100 కోట్లు సంపాదించినారు. 100 బాగదులు. ఆఫీసర్లు అండి, ఆ బీహార్ నుంచి వచ్చినేమో కొంతమంది ఆఫీసర్లు ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు, పేర్లు వద్దు కానీ, వాళ్ళు ఎంత సంపాదించింది ఈరోజు? ఎందుకు పెట్టుకున్నాడు వాళ్ళని? ఎందుకు? వాట్ ఇస్ ద రీజన్? మా వాళ్ళు లేరా? ఇక్కడ తెలంగాణ వాళ్ళు లేరా? సో ఈ విధంగా వాళ్ళు ఎక్స్ప్లైట్ చేసినారు. వాళ్ళు జనాలకు దూరం అయిపోయినారు, కట్ అయినారు. అందుకని ప్రజలు వన్స్ ఫర్ ఆల్ కట్ చేసేసినారు. ఏం తమాషాలండి డబ్బు రాగానే? రాష్ట్ర సమితి పెట్టినావు, భారత రాష్ట్ర సమితి. ఇది కేసీఆర్ చేసిన పని. నీకు ఎందుకంటే భారత రాష్ట్ర సమితి నీకు ఇచ్చింది, నీకు పేరు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, పదవి ఇచ్చింది తెలంగాణ ప్రజలు. వీళ్ళని వదిలేసేసి చలా మురారి హీరో బన్నే అన్నట్టుగా నువ్వు పోయి ఈరోజు ఎల్లెలక పట్టి, ఇప్పుడేమో నడుస్తున్న యొక్క గవర్నమెంట్ను కాళ్ళు పట్టి వెనక లాగాలనే ప్రయత్నం చేస్తున్నావు. అది కూడా నీవు చేసే చేత కాదు, కానీ నీ కొడుకును అల్లుండి ముందు తోస్తున్నావు. సో ఇది తప్పని తెలియజేస్తున్నా. మీరు కానీ ఇక్కడ మీరు ఒక విషయం, కాంగ్రెస్ అయ్యో కేసీఆర్ ఉంటేనే బాగుండే కదా అని ప్రజలు అని వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. ఇంకా వాళ్ళు ఏం తప్పు జరిగి వాళ్ళు తెలుసుకుంటారులే అనే భావన
కేసీఆర్ అక్కడక్కడ వ్యక్తీకరిస్తున్నారని తెలుస్తున్నది. ఇప్పుడు కేసీఆర్ దీంట్లో దిట్ట. ఈజ్ ఎ గోబల్స్ ప్రచారానికి, గోబల్స్ కాలేజీకి ఈజ్ ఎ ప్రిన్సిపల్. అబద్ధాల కంపెనీకి ఈయన 80,000 పుస్తకాలు చదివింది నిజమవుతుందా? అది చూడండి, 80,000 పుస్తకాలు. ఎంఎస్సి పొలిటికల్ సైన్స్ చేసినాడు ఈయన, పెద్ద ఇంజనీరు. ఈయన మెదడు రక్తాన్ని రంగరించి అది చేసి కాళేశ్వరం కట్టిండవు, అది ఆడ ఏడ్చింది. సో ఇటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వాడు మా కేసీఆర్ దొరవారు. కింద పడ్డా కూడా కాలు పైగా నేనే పైన ఉన్నాడు రకం, అది కేసీఆర్ రకం. సో కేసీఆర్ నమ్మేవాడు ఎవడు బాగుపడలే. కాబట్టి తెలంగాణ ప్రజలు 2 సార్లు నమ్మారు కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా బాగుపడలే. అందరినీ తాగుబోతులు చేసిండు, అందరు తాగుబోతులే. ఏం చేసినాడు? తాగడం. సో ఇది అతను ఇప్పుడు కూడా కల్చర్. సో ఇప్పుడు దాన్ని మెల్లమెల్లగా మేము రెక్టిఫై చేస్తున్నాం కదా, 10 ఏళ్ళు అయింది కదా. ఇది డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు ఎక్స్పీరియన్స్ లేకుండా, చిన్నవాడైనా కూడా మంచి పట్టుదలతో, ఒక డిసిప్లిన్ సోల్జర్గా, తను ఎక్కడ కరప్షన్కి అవకాశం లేకుండా ఈరోజు కార్యక్రమం చక్కగా ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. అది ప్రజలకు ఇంకా ఇంకా కావాలి. మరి ఎందుకు సోషల్ మీడియాలో అట్లా కాంగ్రెస్కు రైతుల నుంచో అక్కడి నుంచో వచ్చినట్టు కొన్ని వీడియోలు తిరుగుతున్నాయి? ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు మరి ప్రజలన్నది? ఇది కూడా కేసీఆర్ అండ్ కో, కేసీఆర్ 100 మాగదలు, కేటీఆర్ 100 మాగదలు, వీళ్ళంతా డబ్బు ఉంది కదా, డబ్బు మస్తు డబ్బు ఉంది. ఆ డబ్బుతో ఇవన్నీ క్రియేట్ చేసి, మిస్గైడ్ చేసి ఇటువంటి క్రియేట్ చేస్తున్నారు. దిస్ ఇస్ క్రియేటెడ్ బై దిస్ బీఆర్ఎస్ పీపుల్. వాళ్ళకేం పని లేదు. ఇప్పుడు అందరూ కరప్షన్ చేయండి ఎవరండి ఇందులో? కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ 100 మాగదలు, కేసీఆర్ అనుయాయులు, కేసీఆర్ అందరూ అదే చేసిందేనా. సో వాళ్ళు ఇప్పుడు పవర్ పోయేసరికి వాళ్ళు నీళ్లు లేని చేపలక వీళ్ళ కొట్లాడుకుంటున్నారు. సో ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు గమనించండి, టైం ఇవ్వండి. మీకు ఇది ఈరోజే కాదు, 10 నెలలే కాదు, 3 నెలల ముందే మొదలుపెట్టినారు వాళ్ళు. పార్లమెంట్ ఎలక్షన్ల కన్నా మొదలుపెట్టి ఏం చేయలేదు, ఏం జరగలేదని. సో ఆ విధంగా కాకుండా ఈరోజు తెలంగాణలో మనకు ఒక యువకుని రాజ్యం వచ్చి చూడండి, మీరు చేస్తున్నాడు కదా. చేసేదాంట్లో తప్పులుంటే చెప్పండి. నీకు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీకి రావాయా నువ్వు? అసెంబ్లీకి వచ్చే చేత కాదు. నువ్వు ప్రెస్లో వస్తున్నాడా? మాట్లాడుతుండే ఎప్పుడైనా? ఏం మాట్లాడి సజెషన్ ఎందుకు ఇవ్వవు నువ్వు? నీకేమైంది? వాట్ హ్యాపెన్ టు యూ? ఇగో రేవంత్ రెడ్డి గారు 2 లక్షలు మాఫీ చేసినారు. మరి మిగతా వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఇస్తారు? అది అడుగు నువ్వు. దాన్ని చెప్తాం కదా మేము. అడిగిన వాళ్ళనేమో ఇది ఇద్దరు వచ్చి అదే చెప్తారు, ఆయన అడగపోతేనేమో అడగలేదంట. అదే చెప్తున్నా. అది కొన్ని టెక్నికాలిటీస్ ఉండడం వల్ల ఈ దుర్మార్గుడు, దౌర్భాగ్యుడు గుట్టలకి, పంప్ హౌజులకి, పెట్రోల్ బంకులకి, రియల్టర్లకి, డబ్బున్నోళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్లు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇచ్చిండండి. వాళ్ళకి అవసరమా? సో దానివల్ల ఆగింది కొంత తప్ప అసలు ఆపలేదు. అవి కూడా ఇప్పుడు రెక్టిఫై చేస్తే అందరికి ఇస్తున్నారు. వీఆర్ రెడీ టు గివ్ ఎవ్రీబడి. వద్దని అనలేదే, కాదనలేదే. అది జరుగుతూనే ఉంది. 500 గ్యాస్ది జరుగుతూనే ఉంది. ఫ్రీ బస్సు జరుగుతూనే ఉంది. ఇందిరామిళ్ళది జరుగుతూనే ఉంది. తర్వాత 50,000 పోస్టులండి, 50,000 పోస్టులు ఇచ్చిండ్రు 10 నెలల్లోపే. ఏ ప్రభుత్వం ఇచ్చిందా? 10 నెలల కాలంలో నిజంగానే ప్రజాపాలనను ప్రజలు ఇది తమ పరిపాలనని భావిస్తున్నారా? ప్రజలు ఒక ఇండికేషన్ చెప్పండి నాకు. నేను ప్రజలలో నుంచే ఉన్నా. ఈ మధ్యలో అంతా నేను ప్రజల్లోనే ఉన్నా. ప్రజలలో డెఫినెట్లీ కొంతమంది ఈ బీఆర్ఎస్ గాలి తగిలిన వాళ్ళు, ఇంతకుముందు రుచి మరిగిన వాళ్ళు, ఇంతకుముందు కరప్షన్ చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు గిలిగిల కొట్లాడుకొని వాళ్ళు ప్రజల్ని ఎగేస్తున్నారు. అంతే తప్ప వేరే ఏం లేదు. మంచిగా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నిన్న 1,00,000 మంది, 1,00,000 పైగా మంది వరంగల్లో, చాలా బ్రహ్మాండంగా. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇంకా దాన్ని ఇంకా కొనసాగించాలి, ప్రతి ఒక్కళ్ళు చేరుకోవాలనే తపనతో పనిచేస్తున్నాం. రైతు భరోసా, మీరు మహిళలకు ఇస్తున్న డబ్బులు, ఆ విషయంలో ఎక్కడ చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇదే. రైతులకు ఇంకా డబ్బులు పడలేదు కదా అకౌంట్లో, వేస్తారా వేయరా, రద్దు అవుతుంది స్కీమ్ అని అంటున్నారు. అన్నీ చేస్తున్నాము, అన్నీ డెఫినెట్లీ టైం టు టైం ఎవ్రీ స్కీమ్ విల్ బి కంప్లీటెడ్. దాంట్లో ఏ మాత్రం వెనక వెళ్ళేది లేదు. ప్రజలు కూడా దీని మీద ఆలోచన చేసే అవసరం లేదు. డెఫినెట్లీ వాట్ ఎవర్, ఏ కార్యక్రమం, ఏ ప్రోగ్రాము, ఏ ప్రామిజ్ అయితే రేవంత్ రెడ్డి గారు వారి టీం చేసిందో, పార్టీ చెప్పిందో, అది డెఫినెట్గా దాన్ని పూర్తి చేసి మేము తప్పకుండా దీన్ని సెటరేట్ చేసి దీన్ని ముందుకు నడిపిస్తాం.
ఇక ముందు కూడా మంచి దీన్ని ఒక రోల్ మోడల్గా దేశంలోనే ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రోల్ మోడల్గా దేశంలోనే దీన్ని ప్రవేశపెడుతున్నాం. ఇంక్లూడింగ్ కులగణనతో సహా ఈ రాష్ట్రం ముందుకు నడుస్తుంది. దీన్ని ప్రజలు చూస్తారని చెప్పేసి విషయాన్ని కూడా నేను ఇస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. 10 నెలల కాంగ్రెస్ పరిపాలన, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పనితీరు, విపక్షం పాత్ర ఎట్లా ఉన్నది తదితర అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇది. థ్యాంక్ యూ.